54 గుంటాస్ అంటే 1 ఎకర్ 14 గుంటాస్ ఫర్ సేల్. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి కాగజ్ మద్దూర్ అనే ఒక విలేజ్లో ఉన్నాను. ఈ కాగజ్ మద్దూర్ వచ్చేసి మనకి నర్సాపూర్ మండల్ అండ్ మెదక్ డిస్టిక్ వస్తుంది. సో లొకేషన్ మనకి బీవీఆర్ఐటి కాలేజీకి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. సో అంతేకాకుండా మనకి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఒక 30 కిలోమీటర్స్ అండ్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి 7 కిలోమీటర్స్, సంగారెడ్డి నుంచి 28 కిలోమీటర్స్, నర్సాపూర్ నుంచి 5 కిలోమీటర్స్, మియాపూర్ వికాస్ స్కూల్ నుంచి 35 కిలోమీటర్స్ అండ్ పటాన్ చెరువు నుంచి 25 కిలోమీటర్స్ అండ్ జిన్నారం నుంచి 16 కిలోమీటర్స్. సో ఇది టోటల్గా ఈ చుట్టుపక్కల ఉన్న డిస్టెన్స్లు అనమాట. అండ్ ఇప్పుడు మనమున్న ఈ ల్యాండ్ కూడా మనకి ఈ బ్లాక్ టాప్ రోడ్డుకి ఆనుకొనే ఉంది. 54 గుంటాస్ అండ్ చుట్టూ అన్నీ కూడా కొండలు, చెట్లు అండ్ పొలాలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది విలేజ్కి ఆనుకొని ఉంది అనమాట. సో ఈ విలేజ్కి ఉన్న అటాచ్గా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, లేదంటే ఫార్మింగ్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే మనకి ఒక చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఫెన్సింగ్ వేసేసి ప్రాపర్గా గేట్ కూడా పెట్టేసాను అనమాట. సో దట్ ఏమవుతుందంటే మనకి చుట్టుపక్కల పక్కన వాళ్ళతో కూడా ఏం అబ్జెక్షన్ లేకుండా క్లియర్గా ఉంటుంది. అండ్ రోడ్డుకే ఉంది కాబట్టి మనకి యాక్సెస్ అంటే కార్లో కానీ లేకపోతే ఎట్లా వచ్చినా కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా క్లియర్గా వచ్చేసేయచ్చు అనమాట. రోడ్ కూడా సూపర్ రోడ్డు అండ్ జస్ట్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్లో ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చినా లేదంటే సిటీలో ఏ ప్లేస్ నుంచి వచ్చినా కూడా. నేను కూకట్పల్లి నుంచి వచ్చాను, నేను కూడా అంతే ఒక 1.5 అవర్లో అట్లా వచ్చేసి ఉంటాను కూకట్పల్లి నుంచి ఇక్కడికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి అండ్ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెరీ నెక్స్ట్ అంటే ఇదే రోడ్డుకి జస్ట్ పక్కనే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఫామ్ ల్యాండ్స్ లాగా రిసార్ట్ కట్టేసి అందులో ప్లాట్స్ వేసి ప్లాట్స్లో అమ్ముతున్నారు. అంటే 250 స్క్వేర్ యార్డ్స్ నుంచి పెద్ద ప్లాట్స్ దాకా డిఫరెంట్ సైజెస్లో చాలామంది ఇక్కడ, చాలామంది కాదు, ఒక ఆల్రెడీ రన్నింగ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అండ్ ఆ ప్రాజెక్ట్కి పక్కన ఇంకా వేరే కొన్ని ఇవి కూడా ఉన్నాయి. అంటే లైక్ ఈ లేఅవుట్స్ వేసి ప్లాటింగ్ చేస్తున్న వెంచర్స్ చాలా ఉన్నాయి. ఇదే బ్లాక్ టాప్ రోడ్డుకి ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఒకసారి నేనేం చేస్తానంటే ఈ గేటు, ఈ విలేజ్ ఇవన్నీ చూపిస్తాను. అండ్ బీవీఆర్ఐటి కాలేజ్ నుంచి జస్ట్ మినిట్స్లో వచ్చేసేయచ్చు అనమాట ఈ ప్రాపర్టీకి. సో నేను ఇది లెంతీ వీడియో కాకుండా షార్ట్ వీడియో చేద్దామని చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడ చాలా రివైజ్ అవుతున్నాయి. ఎందుకంటే అప్కమింగ్ ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఈ నర్సాపూర్ మెదక్ హైవేలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వస్తున్నాయి, చాలా డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి అనమాట. సో ఈ డెవలప్మెంట్స్ అయిన తర్వాత కాకుండా బిఫోర్గానే తీసుకుంటే మీకు బెటర్ ప్రైస్లో వస్తాయని చెప్పి చేస్తున్నాం. సో ఒకసారి మనము ల్యాండ్ అవి చూద్దాము. ఇది ఇప్పుడు నేను చెప్పిన బ్లాక్ టాప్ రోడ్ ఇది. సో ఈ రోడ్డుకి ఆనుకొని ఇది ప్లాట్ అనమాట. సో 1 ఎకర్ 54 గుంటాస్ ఇది. అండ్ దీనికి ఆపోజిట్లో ఈ స్ట్రైట్గా వెళ్తేనే కాదు, జస్ట్ విలేజ్కి ఆనుకొనే ఉందన్నమాట. ఇది విలేజ్. ఇది ఈ ఎదురుగా కనిపించే ఈ హౌసెస్ ఇవన్నీ కూడా విలేజ్. అండ్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది. కోర్స్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది మనకి కంప్లీట్గా పచ్చని పొలాలు ఉన్నాయి. వాటర్ చాలా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల అంటే ఇక్కడ నుంచి నేను చూస్తే ఈ 2-3 ఫామ్ హౌసెస్ ఇక్కడి నుంచే కనిపిస్తూ ఉంటాయి. అండ్ అవి కాకుండా ఆపోజిట్లో కూడా, ఇప్పుడు మన ల్యాండ్కి ఆపోజిట్లో కూడా ఇవన్నీ హౌసెసే అనమాట. ఇవన్నీ హౌసెసే అంటే ప్రజెంట్ ఇదంతా కాలనీ ఇది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనము ఏదన్నా ఫామ్ హౌస్ లాగా కట్టుకొని ఫ్యూచర్లో ఇది ప్లాటింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే విలేజ్కి కంటిన్యూషన్లో ఉంది కాబట్టి. ఇప్పుడు మన ప్లాట్కి కరెక్ట్గా ఆపోజిట్లో ఇవన్నీ హౌసెస్ ఉన్నాయి. అండ్ ఈ హౌసెసే కాకుండా ఇప్పుడు మనం వచ్చిన దారిలో కూడా కంటిన్యూగా ఒక 3 ఫామ్ హౌసెస్ ఉంటాయి అన్నమాట. ఇవి ఇక్కడ హౌసెస్, ఈ చుట్టుపక్కల హౌసెస్ కంటిన్యూగా, అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఎటు చూసినా కూడా హౌసెసే ఉంటాయి ఈ ల్యాండ్కి. సో
ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా కూడా దీన్ని ఫామ్ హౌస్ వద్దు అనుకుంటే ఇండివిజువల్గా ప్లాట్ లాగా కూడా సేల్ చేసేసేయచ్చు అనమాట. ఇది బ్లాక్ టాప్ రోడ్డు. నేనేం చేస్తానంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ దారిలో ఉన్న ఆ 3 ఫామ్ హౌసెస్, తర్వాత ఇప్పుడు ఏదైతే వెంచర్ వస్తుందో ఆ వెంచర్ అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మనం చూసి వచ్చిన ల్యాండ్ అక్కడ ఉంది. అండ్ ఆ ల్యాండ్ దగ్గర అంటే వెరీ నియర్ బై ఇక్కడ అంటే డయాగ్నల్గా ఆపోజిట్లో ఉంది. ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది అనమాట. ఇది కొద్దిగా పెద్ద ఫామ్ హౌస్ ఇది. ఇక్కడంతా తోట, కొబ్బరి చెట్లు, తర్వాత మామిడి చెట్లు, ఇవన్నీ అవతల ఇక్కడ ఒక ఫామ్ హౌస్, ఇది ఒక ఫామ్ హౌస్ ఇది. సో ఇంకా వేరే ఫామ్ హౌసెస్ ఉన్నాయి, అవి కూడా చూసుకుంటూ వెళ్దాం. సేమ్ ఇదే రోడ్లో ఇంకొక 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక పెద్ద తోట, మామిడి తోట. ఇదంతా మామిడి తోట. సో ఈ మామిడి తోటకి ఆనుకొని ఇక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ ఉందన్నమాట. ఇది ఒక ఫామ్ హౌస్. సో ఇవన్నీ కూడా రోడ్డుకే ఉన్నాయి అన్నమాట. చాలా చాలా ఉన్నాయి, అంటే రోడ్డుకి కనిపించేవే నేను చూపిస్తున్నాను. సైట్ నుంచి అంటే ఇప్పుడే ఒక ఫామ్ హౌస్ చూసాం కదా, ఈ ఫామ్ హౌస్ ఇది. ఈ ఫామ్ హౌస్ దాటగానే మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక విలేజ్ ఉంటుంది. అండ్ ఈ విలేజ్లో కూడా ఇక్కడ వాటర్ ట్యాంకు, టెంపుల్ అండ్ స్కూల్ కూడా ఉంది. ఇక్కడ ఒక పెద్ద స్కూల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న క్రాస్ రోడ్స్ లాంటిది అనమాట. అంటే ఈ విలేజ్కి తర్వాత ఈ విలేజ్కి వెళ్ళే రోడ్ ఇది. సో ఈ రోడ్డుకి ఈ కార్నర్లో ఇక్కడ ఒక పెద్ద వెంచర్ వేశారని చెప్పాను కదా. సో ఇది ఆ వెంచరు. ఇదేంటంటే ఒక 35 ఎకర్స్లో ఒక పెద్ద వెంచర్ వేశారు, ఫామ్ ల్యాండ్స్ వెంచరు. సో వీళ్ళు 2 గుంటలు దగ్గర నుంచి కూడా ఫామ్ ల్యాండ్స్ అమ్ముతూ ఉన్నారనమాట. వీళ్ళు 12,000 పర్ స్క్వేర్ యార్డ్ అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక బ్రోచర్ కూడా తీసుకున్నాను నేను ఇప్పుడే. వీళ్ళ పేరేంటంటే విజయ్ రాఘవేంద్ర. అండ్ దీని ఆపోజిట్లో ఇది స్కూల్ అండ్ టెంపుల్ ఇది. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటరే ఉంది మన సైట్ ఇప్పుడు. సో ఇది వాళ్ళ బ్రోచర్, ఇది విజయ రాఘవేంద్ర కంపెనీ పేరు. అండ్ వీళ్ళు ఏంటంటే 12,000 రూపీస్ ఇప్పుడు ఆఫర్ ఉందంట. అండ్ 10,500 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు వీళ్ళు. సో వీళ్ళతోటి కంపేర్ చేసుకుంటే మనది చాలా చీప్ అనమాట. సో దీని ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కానీ కావాలి అంటే నాకు ఒకసారి ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్లో పింక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా వచ్చాయి ఉన్నాయి. అండ్ ఈ ప్లాట్ మాత్రం ఈ 1 ఎకర్ 14 గుంటాస్ మాత్రం మంచి ప్రైస్లో వస్తుంది. అండ్ సిటీకి చాలా దగ్గర కాబట్టి ఇమ్మీడియట్లీ ప్లాన్ చేయండి ఎవరైనా సరే. అండ్ ఈ వీడియోని ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ ఇది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.